హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రకాష్. మనమైతే విశాఖ జిల్లా తగరపూలస జంక్షన్లో అయితే మనం ఉన్నాము. తగరపూల జంక్షన్లో ఏదైతే ప్రధాన రహదారి ఏదైతే ఉందో అది ఈ రహదారి. దీని పక్కన ఉన్న తగరపూలకు చెందిన ఒక ప్రధాన మురుగు కాలువ ఏదైతే ఉందో ఆ మురుగు కాలువలోనైతే ఈరోజు చాలా విపరీతంగా చెత్త బ్లాక్ అయిపోయిన పరిస్థితి వచ్చింది. మున్సిపాలిటీ అధికారులు ఈరోజు చాలా మంది శ్రమించి కూడా ఇవన్నింటినీ బయటికి తీసే పరిస్థితి ఉంది. మిషన్లు పెట్టుకోవడం చేయాల్సి వచ్చింది. అయితే దీని అందరికీ కారణం ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఈ ప్రధాన మురుగు కాలువ ఏదైతే ఉందో దాంట్లో ఇక్కడ బోర్ కొట్టడం జరిగింది. మరీ సెంటర్లో అంటే కాలువకి మధ్యలోనే ఈ బోర్ని అక్రమంగా కొట్టడం జరిగింది. దీంతో ఈ బోర్ వల్ల మొత్తం ఈ పైన మురుగు అంతా బ్లాక్ అయిపోయి పై వరకు చాలా వరకు కూడా ఈ మురుగునీరుతోటి ఈ ప్రాంతం అంతా నిండిపోయిన పరిస్థితి అయితే వచ్చింది. దీని మీద మన అధికారులు అడిగితే అధికారులు ఏం చెప్తున్నారో వాళ్ళు మాట్లాడి మనం తెలుసుకున్నాం. నమస్తే అండి, నా పేరు నగేష్ అండి. 1వ వార్డు శానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను. ఈరోజు ఉదయం వర్షం పడిందండి. సరే అని చెప్పి మా వార్డులో ఉన్న వర్కర్లందరినీ తీసుకొచ్చి జంక్షన్ దగ్గర వర్క్ చేయిస్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి వర్క్ చేయిస్తున్నాను. సో కాలువ తీస్తుండగా ఎంత సగాని అది క్లియర్ అవ్వడం లేదు. ఏంటి క్లియర్ అవ్వడం లేదని చెప్పి అలా ఒక్కొక్క షాపు చూసుకుంటూ వెళ్తే అక్కడ ఒక షాపులోని కాలువ మధ్యలో బోర్ కొట్టేయడం వల్ల మొత్తం బ్లాక్ అయిపోయిందండి. అది ఇప్పటికీ క్లియర్ అవ్వలేదు. ఇప్పటికీ అది మేము ఆ బోరు వేసిన విషయం పై అధికారులకి అది తెలియజేసామండి. తొందరలోనే ఆ బోర్ కూడా మేము అది క్లోజ్ చేయిస్తామండి. అలాగే రోడ్డు మీద తర్వాత ఇంకొకటి ఐడెంటిఫై చేసామండి. అదే వైస్రాజ్ దగ్గర కూడా అక్కడ ఒక బోరు రోడ్డు మీదే వేస్తారండి. సో అది కూడా మేము ఇన్ఫార్మ్ చేసి దాన్ని కూడా మేము తొలగించేటట్టుగా పై అధికారులకి చర్యలు తీసుకోమని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తాను. పడేట మామూలు అప్పుడు బాగానే ఏదో ఉన్నది అనిపిస్తుంది, కానీ వర్షం పడడం వల్ల మొత్తం అంతా వెళ్ళి అక్కడ స్టాగ్నేట్ అయిపోయి అక్కడ మొత్తం మట్టి చెత్త చెదర అంతా పేరుకుపోవడం వల్ల అక్కడ ఉండడం వల్ల ఒక 500 మీటర్స్ వరకు మొత్తం బాటిల్స్ వాటర్ కాలువ అంతా నిండిపోయి కదలలేని పరిస్థితిలో అయిపోయిందండి. అదే మెయిన్ కారణం. మాకు ఇక్కడ ఇప్పుడు ఉదయం నుంచి 8 మంది వర్కర్లు పెట్టామండి. ఉదయం 6 గంటల నుంచి ఇప్పటికీ కంటిన్యూ చేస్తూనే ఉన్నాము. అయినా ఆ ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలేదు. అది ఇన్ఫార్మ్ చేసామండి. సంబంధించిన ఓనర్ చెప్తే ఊర్లో లేవని చెప్పాడు. అయితే సరేనండి, మేము తీసుకోవాల్సిన చర్యలు పై అధికారులతో చెప్పి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగిందండి. మాకు అదే అలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదు సార్.